పని వెనక మాత్రం లారొచ్చి అందరం బద్దం అనుకుంటాను, పని చేసుకుంటే బద్దం అనుకుంటాను. లారొచ్చింది వెనక మళ్ళీ గుద్దింది. ఆ గుద్దినప్పుడే తెలుసుకోవాలి ఎట్లా బద్దం తెలియదు, ఏమైందో తెలియదు. అందరం సీరియస్గా దెబ్బలు కలిగి దొరకలేదు సార్, లారైన దొరకలేదు. ఎడిపోతున్నారు నెరపాలేరు దానికి కూలి పనికి వెళ్తారు 5 గంటలకు. ఎవరు మీది ఎక్కడ దాకపోతున్నారు? చెర్లపాలు దగ్గర నాగారం దగ్గర జరిగింది. ఎంతమందికి జరిగింది? అందరికి ఒక మంచి 7గురికి 17గురికి జరిగింది. ఒక మనిషి చచ్చిపోయింది. 3కే లేస్తున్నారు. 3కి లేచి 4 వరకు రెడీ అయ్యి వెళ్తుంటే 5:30 ఆ టైంలో ఇక్కడ నాగారం స్టేజ్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ఆటో ముందు వెళ్తుంది, వెనకాల లారీ వచ్చి గుద్దిందంట. మొత్తానికి ఆటో పోతే పడ్డది. అందులో ఉన్న 17 మందికి దెబ్బలు తగిలాయి. అందులో ఒక ఆమె చనిపోయింది. 5గురు సీరియస్ ఉన్నారు. అందరికి దెబ్బలు రావాలి. కొంతమంది 8 రాసిర్రు, కొంతమంది ఇక్కడే ఉన్నారు. మేము కూలి పోతాంటే ఆటో లారీ వచ్చి తలిగింది. ఆ లారీ అయినా దొరకకుండా వెళ్ళిపోయిండు. తీసుకొచ్చి హాస్పిటల్ వేసిర్రు. మరి పిల్లలు భర్త ఎట్ట బతకాలి, అసలు రూపాయి చేతులు లేవు, ఏం లేని పరిస్థితి అయింది. మరి ఆమె బాగుపడదానిక కూలి చేసుకున్నదానిక ఎట్ట బాగుపడాలి, ఎవరు పెడతారు ఆమెకు? మరి మాకు ఏదన్నా న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. మరి మాకేదన్నా న్యాయం చేయాలి. 18 మంది లారీ వచ్చి ఇంటికి వచ్చింది. ఇక్కడ ఒక అమ్మాయి అక్కడ స్పాట్ చనిపోయింది. కానీ 16 మంది దెబ్బలు ప్రాణం సీరియస్గా. కొంతమంది ఇంటికి వెళ్ళిపోయారు, కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది కాలు చక్కలు ఉన్నాయి, కొంతమంది తరకాలు పెరిగాయి. ఇంకా నానా ఇబ్బందిగా ఉన్నాం. పిల్లగాడు బాగా బాగా